సాయి శ్రీనివాస్ అయితే వేరే లెవెల్ బా. వాడేం కట్టవుడు స్వామి అబ్బా. మనం ఏదైనా ఓపెన్గా మాట్లాడతాం, అభిమానంగా మాట్లాడేది మన అనుకున్నప్పుడే మనం వాడి గిడి మాట్లాడేది. మనోజ్ అన్న కూడా అంతే, మనోడే అంతే, మన హీరోలు అంతే. మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలా అంతే. అసలు స్కంద సినిమా ఈయన పడి ఉంటే కదా మనోజ్కి వేరే లెవెల్. ఇందాక ఆయన చెప్పినట్టు ఉంటే బోయపాటి శ్రీను గారి గురించి స్కంద ఆయన పడి ఉంటే లేదు ఇంకా సినిమా వేరే లెవెల్ వెళ్ళిపెట్టింది. సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడు అభిమాని ఎవరైనా కావచ్చు కనీసం కళ్ళు ఆర్పడం లేదు. ఈ భలే సస్పెన్స్, ఎక్సలెంట్ ఫిలిం, స్క్రీన్ ప్లే సూపర్, డైరెక్షన్ సూపర్. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్లో వాయిస్ ఇచ్చింది మనోజే. బేస్ అబ్బాబ్బాబ్బాబ్బా, ఆయన చూస్తుంటే అసలు గుజ్ బంప్స్ మామూలు కాదు. ఇంటర్వెల్ సీన్ ఉంది అబ్బా బాబా, ఇంటర్వెల్ బ్యాంక్ మామూలు బ్యాంక్ కదా అది. ఫన్ గా మాట్లాడే మనోజ్ కాదు అబ్బాబ్బాబ్బా, వాడు స్మోక్ చేసేది ఏంది అబ్బా, అది రేంజ్ వేర్లే. రోహిత్ బాగా చేశాడు. మళ్ళీ వచ్చింది మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా బా, మామూలు కట్అవుట్ కాదు అది, వేరే లెవెల్లో. చాలా బాగుంది బ్రో సినిమా. ముగ్గురిని అసలు కలకాలని 1 ఇంచి కూడా తగ్గకుండా తీసినారు. ముగ్గురులో వచ్చేసి హైలైట్ వచ్చి మంచి మనోజ్ గారికి ఒక్కసారి బోయపాటి శ్రీను గారు అవకాశం ఇస్తే భారీగా ఉంటుంది బ్రో. అది ఏంది ఆ వెయిట్కి ఆ బాడీకి వస్తా ఉంటే భూమి కదలుతుంది బ్రో. ముగ్గురు బాగా నటించినారు కానీ మంచి మనోజ్ హైలైట్ రావడము, గంభీరము. బోయపాటి శ్రీను గారు ఒకసారి అవకాశం ఇస్తే విలన్గా ఎక్కడికో పోతాడు బ్రో అని నేను కోరుకుంటాను. అవును బ్రో, చాలా బాగుంది సినిమా. మంచి ఆర్టిస్ట్ వచ్చేసినాడు. ఇంకా మళ్ళీ కమ్బ్యాక్ మిరాయ్ బాగుంది బ్రో. ఈ ముగ్గురులో చూడాలంటే మెయిన్ మనోజ్నే చూడాలి, వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా. జనాలు రావడమే ఆయన కోసమే. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్ తీసుకున్నాడు కదా, భారీ బ్రో. సినిమా అయితే భలే ఉంది, అన్నీ ఉన్నాయి బ్రో, అన్నీ బ్రో బాగున్నాయి. పాటలు బాగున్నాయి, బీజిఎం హైలైట్. ఇంతకన్నా మంచి సినిమాని మనం చూస్తామా అనే ఎవర్ ఆఫ్టర్ దిస్ క్లైమాక్స్ అసలు ఊహించలేరు. మనోజ్ అన్న పండించినాడంటే ఆయన 9 years కష్టపడినా కూడా ఇంత ఫలితం దక్కేది కాదేమన్నా నా తెలిసిన వరకు. మనోజ్ అన్న పడిన కష్టానికి మంచి రెస్పాన్స్, మంచి కంబ్యాక్, హ్యాట్స్ ఆఫ్ చెప్పేయచ్చు. అసలు ట్విస్టులు చాలా ఉండొచ్చు. మనోజ్ అన్న బెస్ట్ కంబ్యాక్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన హిందూ ధర్మంలో గతంలో చాలాసార్లు గుళ్ళ మీద దాడులు జరిగినాయి కదా. మామూలుగా ఏమంటారంటే దేవుడు కాపాడుకుంటారులే, ఆయన ఆస్తులు ఇట్లా అని చెప్పేవాళ్ళు పెద్దోళ్ళంతా. సో అది అబద్ధము. భైరవుడు ఆయన చాలా గొప్ప దేవుడు ఆయన. సో ఆయన ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా వచ్చినాడులే ఆయన, భైరవుడు వచ్చినాడులే, అది జనాలకు తెలుసు బాగా. అయితే అది పక్కన పెడితే ధర్మో రక్షిత అన్నారు కదా, అది వాస్తవము. దేవుడు ఎవరో రూపంలో కొన్ని పంపిస్తూనే ఉంటాడు. అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎవడో ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు కూడా ఆయన వచ్చినాడు, అది ఎవరో తెలుసు. అయితే నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. అయితే ఇప్పుడు సినిమాకి వచ్చింది ఖచ్చితంగా మనోజ్ గురించే, 100% మనోజ్ గురించే. ఆయన అంటే మనకు చాలా అభిమానం. గతంలో అన్ని సినిమాలు చూసాను నేను. పోటుగాడు, నూకయ్య, మొక్కడు మిగిలాడు, శౌర్య, అన్ని మొత్తం సినిమాలు చూసాను నేను. మేజర్ చంద్రకాంత్ కూడా చూసిన, మానపల్లిలో సిద్ధార్థలోనే. నేను అంత చిన్న పిల్లని నేను. ఏమే వాస్తవం ఈ మాట. అయితే చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్ సినిమా. ప్రతి ఒక్కరు చూడాలా, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ప్రొడ్యూసర్స్ క్యూ కట్టాల్సింది ఇంకా అంతే అబ్బా. మనోజ్ వేరే కట్అవుట్. అసలు 9 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడని నాకు అనిపించింది. ఆయన సరే, ఆయన ఏదో పాపం ఆయన బాధ ఆయన ఉంటాయి ఏమే, కానీ మనోజ్ అన్న నీకు ఎక్కలేని రేంజ్ ఉంది నీకు, నిన్ను గుర్తించుకో. ఎవడెవడో కొత్త హీరోలంతా వస్తున్నారు, వాళ్ళు అసలు నీ ముందర జుజుబి వేరే లాంగ్వేజ్ లో తెచ్చుకుంటాను యాక్టర్. అదే జుజుబి అన్న నీ ముందర నాకు తెలిసినంత వరకు మంచి వాళ్ళు నువ్వు తగలేరు నీ రేంజ్కి. అది నీ రేంజ్. దయచేసి ఆపద్దు, నువ్వు కావాలి. మాకు పవన్ కళ్యాణ్ తర్వాత మెగా ఫ్యామిలీ తర్వాత మాకు ఎవరైనా ఇష్టం అంటే ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ ఉన్నారు. వీళ్ళంతా పక్కన పెట్టి వీళ్ళంతా రేంజ్కి వచ్చేసారులే. మేము అభిమానించే వ్యక్తుల్లో నువ్వు ఒకనివి, ఎంకరేజ్ చేస్తాం నీకు. మేము నువ్వంటే మాకు చాలా అభిమానం పిచ్చి. ఓసారి మీ నాన్నగారితో నేను మాట్లాడినాను, మోహన్ బాబు గారితో మా ఊరికి వచ్చినాడులే, సాయిబాబు ఊరికి వచ్చినాడు. ఆ రోజు చెప్పినా మనోజ్ అన్న గారు అంటే మాకు చాలా ఇష్టం అన్నా, దయచేసి ఆయన మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పిన. ఓ రోజు కూడా ఆయన ఏం చేశాడైతే మా తెలియదు, మీకే తెలియలా. మ్యూజిక్ నా సూపర్ నా ఏంది నా బ్యాగ్ జోన్ అబ్బా, మ్యూజియం అదిరిచ్చేసాడు. అట్లే వేరే లెవెల్ కొట్టాడు మ్యూజియం. పెద్ద సినిమా వస్తాయి. అసలు స్కంద సినిమా ఈయన పడి ఉంటాయి కదా మనోజ్కి వేరే లెవెల్. ఇందాక ఆయన చెప్పినట్టు ఉండే బోయపాటి శ్రీను గారి గురించి స్కంద ఆయన పడి ఉంటే లేదు ఇంకా సినిమా వేరే లెవెల్ వెళ్ళిపెట్టింది. అట్లా భలే ఉండే నా సినిమా, ఎక్సలెంట్ సినిమా. అంతే అందరూ చూడొచ్చు, పిల్లలు చూపించాలా, ధర్మం చూపించాలా. ధర్మం అంతే అంతే, ధర్మం మన భారతదేశ ధర్మం. హిందూ పక్కన పెడితే మన భారతదేశ ధర్మం అంతే. మన ధర్మం రక్షించాలా, మనం ఉండాలి. ధర్మంగా బతికితే మనకు ధర్మం కాబడుతుంది.
అంతే సూపర్ సినిమా. రషద్ అంతే, అది వేరే లెవెల్ అండి. బాగుంది అమ్మాయి కూడా, ఓకే ఓకే బాగుంది అమ్మాయి, బాగా అనిపించింది. మనీషా కొయిరాలా తర్వాత ఆ యాంగిల్ కనిపించింది. గ్లామర్ అంటే ఓకే, బాగా చేసింది అమ్మాయి. పల్లెటూరు అమ్మాయి లాగా చాలా బాగుంది. మంగళవారం ఎవరున్నారు? అవునా, బాగా చేసింది అమ్మ. ఓకే బాగా చేసింది. అందరూ బాగా చేశారు. రోహిత్ కూడా బాగా చేశాడు ఆయన. నేను కూడా ఆయన సోలో అన్ని చూసాం మనం కూడా. అయితే కూడా అన్ని ఓకే డన్. మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలా, అందరి హీరోలు బాగుండాలా. కానీ బాయ్కాట్ అన్నారు, మీరు అన్నారు చూడండి. బాయ్కాట్ ఎందుకన్నారు, ఆయన ఎవరు ఎమ్మెల్యేని ఎవరు పిలిచారంట ఈవెంట్కి, అందుకు బాయ్కాట్ చెప్పినారు బా. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే మెగాస్టార్ గురించి, రామ్ చరణ్ గురించి ఏదో ట్వీట్ పెట్టినాయంట అప్పుడు ఏం చేస్తాను వీళ్ళంతా. నేను కూడా ఫ్యాన్ అయిపా. అప్పుడు ఏం చేస్తాను వీళ్ళంతా. అది కాదు, పద్ధతి కాదు. ఎవరినైనా ఎంకరేజ్ చేయాలా, డిస్కరేజ్ చేయకూడదు అంతే. సినిమా వేరే లెవెల్ ఇచ్చినాడు, వేరే లెవెల్ అంతే. దాంట్లో మార్పులు చేర్పులు. ఎక్సలెంట్ సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే వేరే లెవెల్. మనం పెట్టిన డబ్బుకి అంత మించి డబ్బు ఇచ్చినాడు. అవుట్ఫిట్ ఎక్సలెంట్, సూపర్ సినిమా అంతే. ఆయన పీక్స్ ఫస్ట్ నేను అనుకున్నా ఫస్ట్ హాఫ్ ఉండే విధంగా సెకండ్ హాఫ్ దాని నుంచి మించి ఉంటుందేమో అనుకున్నా. సెకండ్ హాఫ్ అసలు నా ఎక్స్పెక్టేషన్ ఇంకా మించి ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తుంది సినిమా మూవీ. బట్ ఇంటర్వెల్ సీన్ కానింటి క్లైమాక్స్ వరకు వచ్చే వరకు ఎక్కడో లేపినాడు కనకమేడల. బెస్ట్ డైరెక్టర్ ఎవరు. ఇట్లాంటి కమర్షియల్ సినిమాలు కూడా ఆయన చేయలే. 2 సినిమాలు నార్మల్ చేశారు. ఇది వేరే లెవెల్ డిఫరెంట్. అసలు ఒక సినిమాకి ఇంకో సినిమాకి పోల్చే ఇది లేదు. ఏ సినిమా చూసినట్టయితే ఈ సినిమా డిఫరెంట్. అసలు కమర్షియల్ సినిమాల్లో వచ్చినాయి, ఫ్యామిలీ వచ్చినాయి, కమర్షియల్ వచ్చినాయి, రివెంజ్ వచ్చినాయి. బట్ ఇది డిఫరెంట్. అసలు సెకండ్ హాఫ్ మొత్తం డిఫరెంట్ చాలా ఉంది. తెలుసుకుంటే మాకు ఎమోషనల్. ఒక ఫ్యామిలీ కూర్చున్నామంటే ఏడ్చే సీన్లంతా నా దుఃఖం వచ్చేస్తుంది. నేను చూసుకుంటే బెల్లంకొండ శ్రీనివాస్ అన్న హీరో ఉన్నట్టున్నాడు. బెల్లమన్న అసలు శ్రీనివాస్ గారు ఏమని ఆయనకి ఒక ఫ్యామిలీలో ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చినారో అప్పటికే ఆయన ఎక్కడో వెళ్ళిపోయినట్టు. బెల్లం గారు అని శంకర్ గారు. అయ్యో ఆమెదే హీరోయిన్ ఉంది కానీ బట్ ఆమెకు అంత స్కోప్ ఇవ్వలేదు నా దృష్టిలో. బట్ ఓకే మొత్తం ముగ్గురు లేపినారు సినిమాని. నారా రోహిత్ అన్న చేసినాడు. ఫస్ట్ సెకండ్ మించిపోయింది. ఆయన ద్వారా స్టార్ట్ అవుతుంది. మెయిన్ కథ కంచికి వెళ్ళిపోతుంది. ఆయన కూడా బాగుంటుంది, చాలా బాగుంది. మనోజ్ అన్న గొంతు అయితే చెప్పే పని లేదు. భయపడేది ఈ సినిమాలో భయపడతారు. ఇది భయపడే విధానం అంటే ఇది ఇట్లుంటుంది. ఒక అరిచే విధానం అంటే అట్లుంటుంది సినిమా. చాలా ఇంటెన్సిటీ. డైరెక్టర్ ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా సెకండ్ హాఫ్ అంత లేపినాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. 4.5 ఇస్తాను నేను. బీజిఎం అసలు గూస్ బంప్స్ కాంతార లెవెల్ ఉంటుంది. ఒక ఫైట్ బెల్లమన్న ఇంకా పూనుకొని మనం ఉంటాము. అసలు థియేటర్లు డాన్స్ చేస్తాము. అంత మంచి ఎలివేషన్స్ బీజిఎం కొట్టినాడంటే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్కి. చాలా బాగుంది అసలు. నాకైతే బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ కానింటి వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నడుస్తుంది నెరేషన్. సెకండ్ హాఫ్ అసలు పీక్స్ బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిందే. మనోజ్ అన్న గట్టిగా కొట్టినాడు. కమ్బ్యాక్ మామూలుగా లేదు అసలు. మనోజ్ అన్న ఫ్యాన్ అయిపోవచ్చా, అంత హ్యాపీగా ఉండొచ్చు. భలే చేసిన అన్న. 9 years తర్వాత ఇంత మంచి కమ్బ్యాక్ ఎక్కడ నెవర్ బిఫోర్ ఏమో అసలు. ఇంతవరకు నాకు తెలిసిన వరకు నారా రోహిత్ గారు చింపేసినారు. ఆయన ఫ్యామిలీతో పండించేసినాడు. బాగుంది, చాలా బాగుంది. సినిమా బాగుంది. హిట్ కొట్టారన్నా? హిట్ కొట్టినట్లే. ముగ్గురు వెయిట్ చేస్తున్నారు ఆకలి మీద హిట్ కొట్టాలని. బాగుంది సినిమా, సూపర్ గా ఉంది. ఎవరు చేసినారు ముగ్గురులో బాగా? ముగ్గురు యాక్షన్ సూపర్. మనోజ్ సూపర్ గా చేసినాడు, కంబ్యాక్ ఇచ్చినాడు. మనోజ్ మంచి సినిమాలు వస్తాయి, బాగా వస్తాయి. హిట్ కొట్టారు. బాగుంది. ఆయన భైరవ్ మూవీ, మన మంచు మనోజ్ అన్న, మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న, మన నానా రోహిత్ అన్న గారు చాలా బాగా చేశారు. ముగ్గురికి కంబ్యాక్ మూవీ. ఇది మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ముగ్గురికి యాక్టింగ్ స్కోప్ ఉందా బాగా సినిమాలో? బాగుంది. ముగ్గురికి ఎవరికి వాళ్ళు బాగా చింపేశారు. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడొచ్చు అన్న మూవీ. బోర్ అయితే అనిపించదు. మూవీ మొత్తము యాక్టింగ్ కానీ, బీజిఎం కానీ, సాంగ్స్ కానీ
మొత్తం ఎక్సలెంట్గా ఉంది. శంకర్ గారు కూతురు ఆదిత్య ఆమె కూడా సూపర్గా ఉంది. ఆమె బాగా చేసింది. అవునా? ఆమె యాక్టింగ్ కూడా అదిరిపోయిందా? ఆమె ఫ్యాన్. మంచి సినిమాలు వస్తాయి ఆమెకి? మంచి సినిమాలు రావచ్చు, తెలుగులో వస్తాయి మంచి సినిమాలు రావచ్చు. అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను. బాగుంది, అయితే గట్టిగా హిట్, మంచి హిట్. మంచి మనోజ్ సినిమాలు చూసావు ముందు? ముందు చూసాను. అన్నిటికంటే ఇప్పుడు బాగా స్ట్రాంగ్ గా తీసినాడు. గట్టిగా వచ్చాడు, గట్టి కంబ్యాక్ ఇచ్చినాడు, బాగా చేసినాడు. మిగతా ఇద్దరు మాస్ లుక్ చూపించాడు. మిగతా బాగా చేసినాడు. బెల్లంకొండ శ్రీనివాస్ బాగా. అయితే రొటీన్ సినిమా లాగైతే రొటీన్ ఏం లేదు, బాగుంది. నా సినిమా అయితే సూపర్గా ఉంది. నా ఇంటర్వెల్ ఫైట్ అయితే చెప్పనవసరం లేనా అబ్బా. ఇంటర్వెల్ ఫైట్ ఇంత గూస్ ఎంటుకు లేస్తాను ఇంటర్వెల్ ఫైట్కి అయితే. ఆ సీన్ కోసమన్నా నాకు మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంటర్వెల్ హైలైట్ అసలు ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే మైండ్లో నుంచి పోదు అసలు. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ అయితే సూపర్ పీక్స్. మంచి మనోజ్ని ముందు సినిమాల్లో ఎట్లా చూసినారు, ఇప్పుడు ఈ సినిమాలో అట్లా కాదు. ముందు సినిమాల్లో వేరే, ఈ సినిమాలో వేరే. ముందు సెకండ్ ఇన్నింగ్స్ అంతే. ముందులా మంచి మనోజ్ కామెడీ యాక్షన్ అంతా పాత సినిమాలో చేసినట్లు ఈ సినిమాలో మంచి వైలెన్స్, మంచి ఫైట్స్ బాగా చేసినాడు. ఎప్పుడు చూడండి మంచి మనోజ్ని చూస్తారు ఈ సినిమాలో. నారా రోహిత్ కూడా, నారా రోహిత్ ఆయనది కూడా మాస్ ఉంది ఈ సినిమాలో. ఎమోషన్ ఆయనది ఎమోషన్ ఆయన చాలా ఉంది ఎమోషన్స్. ఏం తగ్గల. సినిమా అయితే సూపర్. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ అయితే పీక్స్ నా లెవెల్. ఫైట్స్లో సినిమా సూపర్. రేటింగ్ అయితే 5 బీజిఎం సూపర్. శ్రీ చరణ్ పాకాల గారు బీజిఎం మాత్రం ఇచ్చి చంపేసినారన. కానీ మన ముగ్గురు హీరోలు ఎవరికి వాళ్ళు బాగా యాక్టింగ్ చేశారు. ఈ బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే ఆ కాంతారా టైప్ అదేదో చాలా బాగుందన్న. పూనకం వచ్చినట్టు, అమ్మవారు ఒళ్ళులోకి వచ్చినట్టు చాలా బాగా యాక్టింగ్ చేశారు. చూడాల్సిందే, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. అవునన్నా, చాలా థ్యాంక్ యూ అన్న. మదనపల్లి మస్తీ ఛానల్కి ముఖ్యంగా మా ధన్యవాదాలు. నేను మనోజ్ అన్న ఫ్యానే. కలిశాను నేను ఆల్రెడీ అన్నని. నేను నాంది ఉగ్రం కంటే విజయ్ కనక మేడల ఈ సినిమాలో సూపర్ తీసినాడు. ఈ సినిమా అయితే భైరవం. నాంది 2 ఫస్ట్ నాంది ఉగ్రం తర్వాత భైరవం 3 వరుసకు హిట్లు కొట్టినాడు.